హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై సిరీస్ కోడింగ్ స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు మనము పైథాన్ కంపారిజన్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాము. విచ్ ఇస్ సింపుల్. కంపారిజన్ అంటే కంపేర్ చేసిన మనకి రిజల్ట్ ఏమొస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్స్ని చూపిస్తుంది అనమాట. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటి? టూ వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ ఎగ్జామ్లో మనకి మార్క్స్ బిట్వీన్ టూ స్టూడెంట్స్కి కంపేర్ చేస్తాం కదా, అలానే హైట్ డిఫరెన్సెస్ అలా అనమాట. సో ఇందులో ఏంటంటే 6 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాము. స్టార్ట్ చేద్దామా. ఇందులో ఫస్ట్ వచ్చి ఈక్వల్ టు. ఇది 2 ఈక్వల్ టు సింబల్స్ని రిప్రజెంట్ చేస్తాము. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే రెండు వాల్యూస్ ఈక్వలా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఫర్ సపోజ్ 2 వేరియబుల్స్ తీసుకోండి, అందులో 10 అని ఇవ్వండి. ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 10. ఇప్పుడు దాని కండిషన్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు వై అంటే కండిషన్ ట్రూ అవుతుంది. అదే ఒకవేళ వై ప్లేస్లో వేరే వాల్యూ ఉంటే ఫాల్స్ అవుతుంది. ఇది ఈక్వల్ టు కండిషన్ అనమాట. నెక్స్ట్ వచ్చి నాట్ ఈక్వల్ టు. ఇది వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. సేమ్ అదే కండిషన్లో ఎక్స్ ఈక్వల్ టు 5, వై ఈక్వల్ టు 10 అని ఇచ్చామనుకోండి. ఇక్కడ కండిషన్ ఏంటి? ఎక్స్ వై ఈక్వల్గా లేవు. సో దీన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ ఈక్వల్ టు సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. ఇది ట్రూ అవుతుంది. అదే ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు వేరే వాల్యూని వై ఈక్వల్ టు సేమ్ వాల్యూ ఇస్తే కనుక అది ఫాల్స్ అవుతుంది. సో దిస్ హౌ ద నాట్ ఈక్వల్ టు కండిషన్ వర్క్స్. థర్డ్ కండిషన్ వచ్చి గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ అంటే లెఫ్ట్ వాల్యూ ఎక్కువ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. ఎప్పుడు కూడా లెఫ్ట్ వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి, గ్రేటర్ అయినా లెస్సర్ అయినా. ఇప్పుడు మార్క్స్ ఈక్వల్ టు 75 అండ్ పాస్ మార్క్స్ ఈక్వల్ టు 35 అనుకోండి. ఇప్పుడు ప్రింట్ కండిషన్లో మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ పాస్ మార్క్స్ అంటే ఇప్పుడు నాకు 35 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అదే ఒకవేళ తక్కువ వచ్చి మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ పాస్ మార్క్స్ అని ఇచ్చినాం అనుకోండి, అది మనకి ఫాల్స్ కండిషన్ అవుతుంది. ఫోర్త్ కండిషన్ వచ్చి లెఫ్ట్ వాల్యూ తక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తాం. సేమ్ ఇందాక గ్రేటర్ చెప్పాను కదా, లెస్ కూడా అలాగే వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక పర్సన్ హైట్ వచ్చి 150 సెంటీమీటర్స్ ఉంది, ఒక పర్సన్ హైట్ వచ్చి 160 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు హైట్ 1 ఈజ్ లెస్ దెన్ హైట్ 2 అంటే హైట్ 1 150 అండ్ హైట్ 2 160. 150 అనేది 160 కన్నా తక్కువ కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఒకవేళ హైట్ 1 160 ఉండి హైట్ 2 150 ఉంటే కనుక కండిషన్ అనేది ఫాల్స్ అవి మనకు అవుట్పుట్ ఫాల్స్ అని చూపిస్తుంది. సో దిస్ హౌ ద లెస్సర్ దాన్ అండ్ ద గ్రేటర్ దాన్ కండిషన్స్ బోత్ వర్క్ సైమల్టేనియస్లీ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ వీ హ్యావ్ యూజ్డ్. ఫిఫ్త్ వచ్చి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇందులో ఏంటంటే ఆర్ ఉన్నప్పుడల్లా కూడా రెండిట్లో ఏదో ఒక కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. ఐదర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, రెండిట్లో ఏదో ఒకటైనా ఉండాలన్నమాట. ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు 18 అండ్ ప్రింట్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే మనం తీసుకున్న కండిషన్లో ఈక్వల్ టు అనే దానికి ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకి కండిషన్ అనేది ట్రూ అయ్యింది. అదే ఒకవేళ ఏజ్ ఈక్వల్ టు 20 అంటే అప్పుడు ప్రింట్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అన్నాం అనుకోండి, అప్పుడు కండిషన్ కూడా ట్రూ అవుతుంది. ఎందుకంటే గ్రేటర్ 18 కన్నా 20 ఎక్కువ కాబట్టి. ఇప్పుడు మనము సింబల్స్ బట్టి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్ ఆపరేటర్ వచ్చి మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇందులో ఏంటంటే కండిషన్ తక్కువ కానీ లేకపోతే ఈక్వల్ టు సింబల్ కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూస్తామన్నమాట. లెస్ దాన్ సింబల్ ఉండి ఈక్వల్ టు సింబల్ ఉంటుంది. ఇప్పుడు ఈ కండిషన్ చూడండి, స్కోర్ ఈక్వల్ టు 40 అండ్ కట్ ఆఫ్ ఈక్వల్ టు 40. ప్రింట్ స్కోర్ లెస్ దాన్ ఈక్వల్ టు కట్ ఆఫ్ అంటే ఇక్కడ 40 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఒకవేళ స్కోర్ అనే వాల్యూ 30 ఉందనుకోండి, 30 లెస్ దాన్ ఈక్వల్ టు 40 అన్నా సరే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లెస్ దాన్ అనేది ఉంది కాబట్టి. అదే ఒకవేళ మనకి 50 లెస్ దాన్ ఈక్వల్ టు కట్ ఆఫ్ అని ఇచ్చామనుకోండి, కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. మనం తీసుకున్న వాల్యూస్ బట్టి, మనము యూజ్ చేసే ఆపరేటర్స్ బట్టి మనము కండిషన్స్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎక్కువ ప్రాక్టీస్ అయితే మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా పైథాన్లో ఉన్న 6 కంపారిజన్ ఆపరేటర్స్. మనం ఈ సింబల్స్తో యూజ్ చేసి ప్రాక్టీస్ అయితే కనుక వీ కెన్ డూ ఇట్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.